హలో గ్యాస్ రీసెంట్గా మన ఫ్రీ ఫైర్ బాబాయ్ మన ర్యాంక్ అయితే మాస్టర్ నుంచి డైమండ్ 5లోకి పంపించేశాడు. మళ్ళీ మనం ర్యాంక్ పుష్ మొదలు పెట్టేసాం. ఇక ఈ వీడియోలోకి వచ్చే మనం 20 kills విత్ బూయా అయితే కొట్టేసాం. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే ఆ సైక్లోన్ బ్రోక్ అయితే ఫ్లాగ్ అయితే ఇచ్చేసాడు. సైక్లోన్ బ్రో ఇక్కడ మాస్ ఎలక్ట్రిక్లో దింపాడు. ఇక్కడ ఒక్కడే 8 దిగాడు, అది కూడా ఇక్కడ 2 నెంబర్ దగ్గర దిగేశాడు. ఇతనైతే ఇక్కడ కూడా కొట్టేద్దాం, కూడా కొట్టేద్దాం. ఇక్కడ లూట్ ఎత్తుకున్నాం. మంచిగానే వచ్చేసాడు. పారాఫాల్ ఇంకా మ్యాక్ 10 అయితే ఇచ్చేసాడు. 2000 years later. అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేసాం. పోచినాకులో ఎవరైనా ఉండొచ్చు, ఒకడు. మనం ఈయన ఫుల్ కిల్ కూడా కొట్టేద్దాం. దగ్గరికి వెళ్ళిపోదాం. ముందు ఆ బ్రో అయితే గ్లూ వాల్ వేసుకున్నాడు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఎందుకంటే పోచినాకు కదా. ఇక్కడ ఫుల్ ఫైరింగ్ జరిగి ఉంటుంది. ఇక్కడ ఫుల్ కిల్ అయితే కొట్టేసాం. ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ? వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇప్పటికల్లా వచ్చే ఉంటారు, ఎందుకంటే నాగేండు కాబట్టి మనం కూడా వెళ్దాం. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వచ్చే ఉంటారు. ఇక్కడ అడుగడుగు వచ్చారు. దానికైతే ఫుల్ డ్యామేజ్ గ్లూ వాల్ వేసుకుని రష్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ రష్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక 2 ఉంటారు ఇక్కడ, ఎందుకంటే ఒక నాకు చేసాం వీడు. ఇక్కడ వీళ్ళు రష్ అయితే వచ్చారు. మనం ఫుల్ కిల్ కూడా కొట్టేసాం అయిపోయింది. వీళ్ళ టీమేట్స్ అయితే ఇక్కడ ఎక్కడో ఉంటారు. ఇలా ఈ పాటికి వీళ్ళకి రివైవ్ ఇచ్చేసే ఉంటారు. ఎక్కడ ఉన్నారు? ఇది వీడైతే ఫుల్ డ్యామేజ్ చేసాం. ఒక మెడికి తెచ్చుకున్నాం ముందు. వాడు ఆ బ్రో అయితే క్యారెక్టర్స్ ఇచ్చేసాం, అతనికి డ్యామేజ్ ఇచ్చేసాం. ఇంకో బ్రో వచ్చాడు, హెడ్షాట్ అయితే కొట్టేసాం. ఇంకా వీళ్ళ బ్రోస్ అయితే మొత్తం ఇద్దరు అయితే మా ఫ్రెండ్స్ అయితే మన కోసం సపోర్ట్కి అయితే వచ్చేసారు. అలా చూస్తేనేమో ఇంకా 34 ఉంది. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళైతే ఫుల్ కిల్ కాలేదు. వీళ్ళ ఫ్రెండ్స్కి రివైవ్ ఇచ్చినట్టుండ్రు. ఇక్కడ ఎక్కడ ఉన్నారు వీళ్ళ ఫ్రెండ్ అయితే? ఇంకా కొత్తగా ఎవరన్నా ఛానల్ అయితే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. ఇంకా ఛానల్కి అయితే లైక్ కొట్టేయండి. మనమైతే 5 kills అయితే కొట్టేసాం. ఇంకా మన ఫ్రెండ్స్ అయితే ఒక ఇట్లీస్ట్ తీసుకున్నారు. ఇట్లీస్ట్ వనమ్మటి మనం వెంట పడేద్దాం, వాడిని కూడా కొట్టేద్దాం. ఇలాగనే ఆల్రెడీ 5 kills అయిపోయినాయి. మనకు టోకెన్స్ ఏమో మన దగ్గర 1600 ఉన్నాయి కాబట్టి ఒక వెస్ట్, ఒక హెల్మెట్, ఇంకా ఏమన్నా కావాలనుకుంటే కొనేసుకుందాం. మన బ్రో అయితే నాకయ్యాడు. ఆ బ్రోకి రివైవ్ ఇద్దాం. ముందు ఆ బ్రోకి అయితే రివైవ్ ఇచ్చేద్దాం. ఇంకా మన అక్కడ ఫ్యాక్టరీలో అయితే ఇక్కడైతే ఇట్లీస్ట్ అతడు మన బ్రోని అయితే నాకు చేశాడు కాబట్టి ఇక్కడికైతే వచ్చేసాం. మనం ఇది కొట్టేసాం. 48 అయితే ఇచ్చేసాం. నాకు కూడా చేసేసాం. మా బ్రో దగ్గరికి వెళ్ళి లూట్ అయితే ఏరేసుకుందాం. మనమైతే నెక్స్ట్ అయితే పీక్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. పీక్లో ఎవరైనా ఉండొచ్చు. 3000 years later. అక్కడ ఇట్లీస్ట్ అతను అయితే కొట్టేసి మనమైతే ఇక్కడ పీక్ అయితే వచ్చేసాం. ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఇక్కడైతే నాకైతే ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ ఎవడో ఉన్నాడు కానీ ఎక్కడన్నా తెలియదు, లోపల ఉంటాడేమో కాబట్టి లోపలికి వెళ్ళిపోదాం. ముందు ఇక్కడైతే ఎవరు లేరు. అయితే లోపల రివైవ్ పాయింట్ దగ్గర ఉన్న రివైవ్ ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే పీక్ కదా, ఫుల్ ఫైటింగ్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడైతే నన్నైతే కొట్టాడు M10తో. ఈయనకైతే ఫుల్ డ్యామేజ్ చేద్దాం. ఇది ఫుల్ కూడా వెళ్తున్నాం. అరే M10 పట్టుకొని ఎప్పుడు ఏం మనిషి మీద ఉండాలా, నేల మీద పెడితే ఎట్ట బ్రో? ఇలా టీమేట్స్ అయితే ఉండొచ్చు. ఇక్కడ ఎక్కడున్నారు? ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయా? ఇదైతే పాప ఫుల్ డ్యామేజ్ అయితే పడిపోయింది. పాపను ఫుల్ చేద్దాం. ఇంకా నా దగ్గర ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి, ఎందుకంటే వీళ్ళు మొత్తం స్క్వాడ్ అయితే ఉంటుంది కాబట్టి. అది ఈ బ్రోని అయితే ఈ పాపను కూడా కొట్టేసాం. ఫుల్ గిల్ అయితే వేసేద్దాం. మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడే పోచినాకులు అక్కడ ఫైరింగ్ తీసుకుంటాను. అక్కడ ఎనిమిస్ ఉన్నారంట. ఇక్కడ ముందు లూట్ ఏరుకొని ఇంకా వీళ్ళైతే ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ. వీళ్ళ ఫ్రెండ్స్ అయితే మొత్తం ముగ్గురే కదా, మొత్తం లూట్ అయితే ఏరేసుకుందాం. 75 years later. ఇక్కడైతే పోచినాకైతే వచ్చేసాం. ఇక్కడ చాలా ఫైరింగ్ జరుగుతుంది. ఒక పీక్ నుంచి అయితే పోచినాకైతే వచ్చేసాం. ఇక్కడైతే ఫుల్ అది వాడు గ్లూ వేసుకున్నా, అతను ఫుల్ అయితే డ్యామేజ్ అయితే ఇచ్చేసాం. కారికి వాడు ఆడికి వెళ్ళిపోతాను రా, ఆటోలు ఎక్కిపోతాను రా. ఈ తప్ప ఆయన పర్లేదు. ఇక్కడ ఇడ్లీ తీసుకున్నాడు కాబట్టి వాడు ఎక్కడికి వెళ్ళినా మనకు కనిపిస్తుంది. ఇక్కడైతే నాకు ఇంకా ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. అది ఇంట్లో అయితే ఉన్నాడు. ఆ గ్లూ వేసుకున్నాం. వాడైతే నాకు డ్యామేజ్ అయితే ఇచ్చేసాడు. ఇంకా పైన అయితే ఎవరో ఉన్నారు. ఈ ఇంట్లో మీది రష్కి అయితే వెళ్ళిపోదాం. వాడు అక్కడే ఉంటాడు, లేకపోతే పారిపోయాడు. మనం వాడి మీదకి అయితే ఎగబడదాం. వాడు నేను మన అబ్బాయితే టీంకి సపోర్ట్ ఇచ్చాడు, మనం కూడా సపోర్ట్ ఇచ్చేద్దాం. ఫుల్ డ్యామేజ్ చేసాం. ఇంకా ఎక్కడ ఇలా టీమ్మేట్స్ అయితే ఇక్కడే ఉంటారు. ఇది ఇంకో వీడు ఫుల్ డ్యామేజ్ చేసాం. ఫుల్ నాకు కూడా అయిపోయాడు. ఇంకా ఉంటారు ఇలా టీమ్మేట్స్. మన ఫ్రెండ్స్ అయితే సపోర్ట్కి అయితే వచ్చారు. ఇంకా ఎక్కడ వీడైతే దీనికైతే ఫుల్ డ్యామేజ్, ఇంకా ఫుల్ డ్యామేజ్ చేద్దాం. నాకు ఇక అయిపోయింది. ఇంకా ఎవరైనా ఉంటారా? మన లోపల మనం నాకు చేసాం కదా ఇందాక, అక్కడ ఏమైనా రివైవ్ ఇచ్చుకుంటాంటారా? అక్కడికి అయితే వెళ్ళిపోయాం. ఏడు ఎక్కడ ఏంటండి ఏడు? నేను కూడా ఫుల్ కిల్ చేసేద్దాం. ఇక్కడ మొత్తం అయిపోయినట్టున్నారు. మనం అట్లీస్ట్ వాళ్ళ టీమ్మేట్స్ అందరిని అయిపోగొట్టేసాం. ఇంకా ఆ టీమ్మేట్ అయితే అటు సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాడు. వాడైతే ఫ్యాక్టరీకి అయితే వెళ్తాడు అనుకుంటా, ఎందుకంటే 20 అయితే ఫ్యాక్టరీకి అయితే వెళ్తాడేమో. అందుకే మనమైతే ఇక్కడికైతే వచ్చేసాం.
అది వాడు వస్తున్నాడు అక్కడ ఆ కార్లో ఫుల్ డ్యామేజ్, కార్నే పగలగొట్టేసాం. వాడు దిగుతాడా దిగిండు, ఫుల్ డ్యామేజ్ ఇచ్చేద్దాం. ఆ బ్రో అయితే గ్లూ వాల్ వేసుకుంటే మనమైతే రష్కి వెళ్ళిపోదాం. అతని మీద ఒక గ్లూ వాల్ వేసాం. వాడు అసలు M24 X అనుకుంటా పగలగొడుతూనే ఉన్నాడు. కన్ఫ్యూజ్ చేయడానికి ఎప్పుడైనా M24 X కన్ఫ్యూజ్ చేయాలంటే ఇలా 3 గ్లూ వాల్ వేసారు. మనం రష్కి అయితే వెళ్ళిపోదాం. ఆ బ్రో అక్కడ ఉంటాడా, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ బ్రో అయితే. మనమైతే ఆ ఎనిమిది అయితే కొట్టేద్దాం. బయటికి కొట్టేద్దాం. హెడ్ షాట్లో పడిపోయినాయి. ఫుల్ కిల్ కూడా చేసేద్దాం. దీని దగ్గర ఏమైనా లూట్ ఉంటుంది, ఏరేసుకుందాం. M24 X తీసేసుకుందాం. M24 X అయితే దొరికింది. ఇప్పుడైతే మనమైతే 12 కిల్ అయితే కొట్టేసాం. ఇక్కడ మన బ్రోస్ అయితే ఇక్కడ ఎనిమిస్ ఉన్నారని చెప్పారు, అందుకే ఇక్కడికి అయితే వచ్చేసాం. అది వాళ్ళ దగ్గర M24 కాబట్టి వాడు కూర్చుండు. మనమైతే హెడ్ షాట్ 225 అయితే కొట్టాం. ఇక్కడ పైన ఏమైనా ఎనిమిస్ ఉంటారా, పైకి అయితే వెళ్ళిపోదాం. కింద ఇప్పుడు మనకైతే కింద పైన మాసం కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం. మొత్తం టీం వైప్అవుట్ అయిపోయింది. ఇప్పుడైతే 14 కిల్స్ మనవి అయితే. అక్కడి నుంచి అయితే ఇక్కడికి అయితే వచ్చేసాం. ఎందుకంటే ఇక్కడ ఏ డ్రాప్ కూడా లూట్ దొరుకుతుంది. అది ఒక ఎనిమిది కనపస్తుంది. అయితే ఫుల్ అయితే డ్యామేజ్ అయితే కొట్టేసాం. ఇంకా ఆ ఇంట్లో ఉండు, ఆ ఇంట్లో బయటికి రారా బయటికి అయితే వచ్చాడు. వానికైతే నాకైతే చేసేద్దాం. ఇంకా అక్కడ ఏ డ్రాప్ అయితే జరుగుతూనే ఉంది. అక్కడ ఒక ఎనిమిది ఉంటాడు ఏ డ్రాప్లో. ముందు ఇక్కడ ఫుల్ కిల్ అయితే కొట్టేద్దాం. ఈ బ్రోని అయితే ఫుల్ కిల్ అయితే కొట్టేసాం. ఇంకా ఆ బ్రో దగ్గర ఏమైనా అక్కడ రివైవ్ ఇచ్చుకుంటారు, ఎందుకంటే వాళ్ళ టీమేట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ బ్రో అయితే అయిపోయాడు ఎనిమిది అయితే. ఇంకా ఆ ఏ డ్రాప్ ఇక్కడ ఏమైనా ఉంటాడా, లేడు. అది రివైవ్ అయితే చేసుకున్నాం. అయితే ఫుల్ కిల్ కూడా కొట్టేద్దాం. ఏ డ్రాప్లో అయితే ఈయన కొట్టాలా, ఈయన M24 X గ్లూ అయితే కొట్టేద్దాం. ఫస్ట్కి అయితే వెళ్ళిపోతాం. మన బ్రోకి అయితే కిల్ అయితే వచ్చేసింది. ఇంకా అలా చూస్తేనేమో 13 ఉంది. కొత్తగా ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ పైన అయితే ఫుల్ ఫైరింగ్ జరుగుతుంది. పైన కొట్టేద్దాం. నాకి కూడా అయిపోయాడు. ఫుల్ కిల్ కూడా చేసే మన ఫ్రెండ్స్ అయితే సపోర్ట్ ఇచ్చాడు. ఇంకా అలా చూస్తేనేమో 11 ఉంది. మన కిల్స్ అయితే 17. పైన అయితే అక్కడ టవర్ మీద అయితే ఫుల్ ఫైరింగ్ జరుగుతుంది. అక్కడ అది కూడా నన్ను కూడా కొట్టాడు. వాడు ఎక్కడ ముందు అది పాలగొట్టేద్దాం. నన్ను నాక్ చేశాడు వుడ్ పెక్కర్తో అనుకుంటా. మన ఫ్రెండ్స్ అయితే వస్తారు. గ్లూ వాళ్ళు ఎప్పుడు రివైవ్ కూడా ఇచ్చేసాడు. అక్కడే ఉంటారా, ముందు మెడికిట్ వేసేసుకున్నాం. ఎక్కడ మనమైతే ఆకుండా ఫైరింగ్ అయితే చేద్దాం. ఎనిమిది ఏం పడుతుంది, ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం. ఒకడైతే నాగాడు. ఇంకా ఇద్దరు ఉండరు. ఇక్కడైతే కనపచ్చినట్టుగా అయితే కొట్టేస్తా ఉన్నాం. మనమైతే కొట్టేస్తూనే ఉన్నాము. అసలుకి వాళ్ళైతే బయటకు కూడా రావడం లేదు. మొత్తం పగలగొట్టేసాం అక్కడ ఉన్నాయన్నీ. ఇంకా వాళ్ళైతే బయటకు రాలేదని మనమైతే రష్కి వెళ్ళిపోతా ఉన్నాం. మన టీమేట్స్ అయితే ముందే వెళ్ళిపోయారు. ఇద్దరైతే మనం కూడా వెళ్ళిపోయాం. మన 18 కిల్స్. మన బ్రోని అయితే వెనకాల నాక్ చేస్తాడు. ముందు ఆ బ్రోకి అయితే రివైవ్ చేద్దాం. వెళ్ళిపోయి నన్ను కొట్టేస్తున్నాడు. అసలు ఇక్కడ బయటికి వస్తాడా, బయటికి రావడం లేదు. మన బ్రో అయితే అక్కడ కిల్ అయితే కొట్టేస్తాడు. ఫైనల్గా మన బ్రోకి అయితే 2 కిల్స్ వచ్చినాయి. 4 నెంబర్ బ్రోకి అయితే 4th నెంబర్ బ్రోకి మనమైతే రివైవ్ చేద్దాం. అలా చూస్తే ఇంకా ఇద్దరే ఎక్కడ ఉన్నారో ఇద్దరు నాకు తెలియడం లేదు. మన బ్రోని అయితే నాక్ చేస్తాడు. అక్కడ ఒకడు ఉన్నాడు. మన బ్రోకి ఆల్రెడీ ఇంకో రివైవ్ ఇస్తున్నాడు. మనం అక్కడికి వెళ్దాం. ఆ బ్రోని అయితే కొట్టేద్దాం. అక్కడ వుడ్ హౌస్ దగ్గర అనుకుంటా, అక్కడ రాయనకలు ఉన్నాడు. అక్కడికైతే వెళ్ళిపోదాం. ఎక్కడ బయటికి రాదు, కొంచెం బయటకు వచ్చి ఫైరింగ్ అయితే చేశాడు. మనమైతే ఫుల్ కిల్ కూడా కొట్టేసాం. ఒక్కడు వస్తే మనకైతే 20 కిల్స్ అయితే వస్తాయి. ఇది బూయా. ఎక్కడున్నాడు ఒక్కడు. మన ఫ్రెండ్స్ అయితే అది అక్కడ ఉన్నాడు. కొట్టేసాం. ఫుల్ కిల్ కూడా అయిపోయింది. బూయా బూయా అయితే కొట్టేసాం మనమైతే. ఇంకా మన ఫ్రీ ఫైర్ బాబాయ్ ర్యాంక్ అయితే ఇరాక్లో పడేసాడు కాబట్టి ఇరాక్ 62 అయితే. మన ఫ్రెండ్స్ కిల్స్ అయితే 402. ఇంకా ఈ వీడియో అయితే బూయా అయితే కొట్టేసాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరింత కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గుడ్ బై, టాటా సీ యూ.